గో ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం పదండి. ఈరోజు మనం గోలోని ఒక సూపర్ పవర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే స్ట్రక్ట్స్. మన సొంత డేటా టైప్లను తయారు చేయడానికి ఇవే మనకు పునాది రాళ్ళు అనమాట. అసలీ స్ట్రక్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఖాళీ డబ్బా లాంటిది. ఆ డబ్బాలో మనకు కావాల్సిన రకరకాల వస్తువుల్ని అంటే డేటాని ఒకే చోట పెట్టుకోవచ్చు. నిజ జీవితంలోని వస్తువులను మన కోడ్లో చూపించడానికి గో మనకిచ్చిన ఒక భలే టూల్ ఇది. ఈరోజు మన ప్రయాణంలో ముందుగా స్ట్రక్ట్ బేసిక్స్తో మొదలుపెట్టి వాటిని ఎలా కలపాలో అంటే నెస్టింగ్ గురించి, ఆ తర్వాత ఒక చిన్న మ్యాజిక్ లాంటి ప్రమోషన్ గురించి, అలాగే వాటికి యాక్షన్స్ ఎలా జోడించాలో, చివరిగా రెండు స్ట్రక్ట్స్ ఒకటేనా కాదా అని ఎలా చెక్ చేయాలో ఇవన్నీ చూద్దాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. మన మొదటి సెక్షన్ గో స్ట్రక్ట్స్ 101 అంటే ఒక బేసిక్ స్ట్రక్ట్ని ఎలా రాయాలి, దానికి విలువలు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చూసేద్దాం రండి. టైప్ కీవర్డ్తో మొదలుపెట్టి మన స్ట్రక్ట్కి ఒక పేరు, ఇక్కడ అడ్రస్ అని ఇచ్చాం. ఆ తర్వాత స్ట్రక్ట్ అనే కీవర్డ్ అంతే. ఆ తర్వాత కర్లీ బ్రేస్ల మధ్యలో మనకేమేం కావాలో అంటే ఫీల్డ్స్, వాటి పేర్లు, వాటి డేటా టైప్లు. ఇక్కడ నేమ్, సిటీ, స్ట్రింగ్స్, పిన్ కోడ్ ఒక ఇంటీజర్ అనమాట. చాలా సింపుల్ కదా. ఒక స్ట్రక్ట్కి వాల్యూస్ ఇవ్వడానికి కొన్ని పద్ధతులున్నాయి. మొదటిది స్ట్రక్ట్ లిటరల్. ఇక్కడ ఫీల్డ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో వాల్యూస్ ఇవ్వాలి. రెండో పద్ధతి నాకు చాలా ఇష్టం, ఫీల్డ్ పేర్లని వాడటం. చూడండి, నేమ్ ఈక్వల్స్ టు అనికా అని ఇలా రాయడం వల్ల కోడ్ చాలా క్లియర్గా ఉంటుంది. రేపొద్దున చూసినా కన్ఫ్యూజన్ ఉండదు. సరే, స్ట్రక్ట్ క్రియేట్ చేశాం, వాల్యూస్ ఇచ్చాం. మరి అందులో ఉన్న డేటాని వాడటమెలా, మార్చడమెలా? చాలా సింపుల్, డాట్ ఆపరేటర్ వాడితే సరి. ఇక్కడ చూడండి, సి.నేమ్ అని రాస్తే కార్ పేరు వస్తుంది. అలాగే సి.కలర్ బ్లాక్ అని రాస్తే దాని కలర్ని మార్చేయొచ్చు. చాలా ఈజీ. బేసిక్స్ అన్నీ వచ్చేశాయి కదా. ఇప్పుడు ఈ చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్ని కలిపి ఇంకా పెద్ద కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని ఎలా కట్టాలో చూద్దాం. మన రెండో సెక్షన్ నెస్టింగ్ మరియు కాంపోజిషన్. ఇప్పుడు మనం రెండు వేరువేరు సింపుల్ స్ట్రక్చర్స్ తీసుకుందాం. ఒకటి పర్సన్, ఇందులో పేరు, వయసు లాంటి వివరాలున్నాయి. రెండోది అడ్రస్, ఇందులో ఊరు, రాష్ట్రం ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది రెండు వేర్వేరు మన బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఇప్పుడు మ్యాజిక్ చూడండి, ఈ రెండు బ్లాక్స్ని కలపబోతున్నాం. ఈ కొత్త పర్సన్ స్ట్రక్ట్లో గమనించండి, ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన అడ్రస్ స్ట్రక్ట్ని ఒక ఫీల్డ్గా పెట్టేశాం. దీన్నే నెస్టింగ్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. గోలో ఇన్హెరిటెన్స్కి బదులుగా వాడేది ఈ కంపోజిషన్ పద్ధతినే. ఓకే, ఒక స్ట్రక్ట్ లోపల ఇంకో స్ట్రక్ట్ ఉంది, బానే ఉంది. మరి లోపలున్న ఫీల్డ్ని ఎలా యాక్సెస్ చేయాలి? సింపుల్, డాట్ ఆపరేటర్ని ఒకదాని తర్వాత ఒకటి వాడాలి. ఉదాహరణకి, ఆ వ్యక్తి ఏ సిటీలో ఉంటాడో తెలుసుకోవాలంటే p.address.city అని రాయాలి. అంటే ముందు పి అనే పర్సన్లోకి వెళ్ళి అక్కడ్నుంచి వాళ్ళ అడ్రస్లోకి వెళ్ళి ఫైనల్గా సిటీని తీసుకుంటున్నాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ టైం. గోలో ఒక సూపర్ కూల్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. మన మూడో సెక్షన్ అనానిమస్ ఫీల్డ్స్ అండ్ ప్రమోషన్. నెస్ట్ చేసిన స్ట్రక్ట్స్తో పనిని ఇంకా ఈజీగా మార్చే ఒక అద్భుతమైన ట్రిక్ ఇది. ఈ రెండు కోడ్ స్నిపెట్స్ని జాగ్రత్తగా చూడండి. ఎడమవైపు మనం డీటెయిల్స్ అనే ఫీల్డ్కి డీటెయిల్స్ అనే పేరు పెట్టాం, ఇది నార్మల్. కానీ కుడివైపు చూడండి, అక్కడ ఫీల్డ్కి పేరే లేదు, కేవలం దాని టైపు అంటే డీటెయిల్స్ మాత్రమే ఉంది. పేరు లేదు కాబట్టే దీన్ని అనానిమస్ ఫీల్డ్ అంటాం. చూడ్డానికి చిన్న మార్పే కదా, జస్ట్ ఒక పేరు తీసేశాం అంతే. దీనివల్ల అంత పెద్ద తేడా ఏమొస్తుంది? ఇదే ఆ మ్యాజిక్. ఎడమవైపు పేరున్నప్పుడు మనం values.details.name అని పొడుగ్గా రాయాలి. కాని కుడివైపు అనానిమస్ ఫీల్డ్ వాడినప్పుడు లోపలున్న ఫీల్డ్స్ ఆటోమేటిక్గా పైకి ప్రమోట్ అవుతాయి. దాంతో మనం నేరుగా values.name అని రాసేయొచ్చు. చూసారా, కోడ్ ఎంత క్లీన్గా, సింపుల్గా అయిపోయిందో? ఈ ప్రమోషన్ అనేది కేవలం ఫీల్డ్స్కే కాదు, మెథడ్స్కి కూడా పనిచేస్తుంది. అంటే లోపలున్న స్ట్రక్ట్కి ఏవైనా మెథడ్స్ ఉంటే వాటిని కూడా మనం బయట స్ట్రక్ట్ నుంచే నేరుగా కాల్ చేయొచ్చు. ఇది కోడ్ రీయూజ్ చేయడానికి గోలో ఉన్న ఒక అద్భుతమైన, సొగసైన మార్గం. ఓకే, ఇప్పటిదాకా మన స్ట్రక్చర్స్కి ఎముకలు అంటే డేటాని ఎలా పెట్టాలో చూసాం. ఇప్పుడు దానికి ప్రాణం అంటే యాక్షన్స్ ఎలా పోయాలో చూద్దాం. మన నాలుగో సెక్షన్ ఫీల్డ్స్గా ఫంక్షన్లు.
ఇది గోలో ఉన్న ఒక చాలా పవర్ఫుల్ ఫీచర్. మనం స్ట్రక్ట్లో ఒక ఫీల్డ్గా ఇంటీజర్, స్ట్రింగ్ లాంటివే కాదు, ఏకంగా ఒక ఫంక్షన్నే పెట్టొచ్చు. ఈ పర్సన్ స్ట్రక్ట్లో చూడండి, గ్రీట్ అనేది ఒక ఫీల్డ్. దాని టైప్ ఏంటో తెలుసా? ఏ పారామీటర్లు తీసుకోకుండా ఒక స్ట్రింగ్ అని తిరిగి ఇచ్చే ఒక ఫంక్షన్. దీని వాడటం చాలా సులభం, కేవలం 4 స్టెప్స్. ఫస్ట్, ఫంక్షన్ ఫీల్డ్తో స్ట్రక్ట్ డిఫైన్ చేయండి. సెకండ్, దానికొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. థర్డ్, ఆ ఫీల్డ్కి ఒక ఫంక్షన్ని అసైన్ చేయండి. చివరిగా, మామూలు ఫీల్డ్ని యాక్సెస్ చేసినట్టే ఆ ఫీల్డ్ ద్వారా ఫంక్షన్ని కాల్ చేయండి. అంతే. ఈ ఫంక్షన్ ఫీల్డ్స్కి మనం పారామీటర్లు కూడా పాస్ చేయొచ్చు. దాంతో ఇవి ఇంకా పవర్ఫుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, గ్రీట్ ఫంక్షన్కి ఇప్పుడు ఒక గ్రీటింగ్ స్ట్రింగ్ని ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇలా చేయడం వల్ల డేటాని, దానిపై పనిచేసే లాజిక్ని ఒకే చోట ఉంచొచ్చు. ఓకే, మన ప్రయాణంలో చివరి మలుపుకి వచ్చేసాం. మన 5వ సెక్షన్ స్ట్రక్ట్ ఈక్వాలిటీ. 2 స్ట్రక్ట్లు ఒకేలా ఉన్నాయా లేదా అని ఎలా పోల్చాలి? ఇది చాలా ముఖ్యం. గోలో స్ట్రక్ట్స్ని పోల్చడానికి మనకి 2 ఆయుధాలున్నాయి. ఒకటి డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్, రెండోది రిఫ్లెక్ట్.deep=. అనంట. ఒకవేళ మీ స్ట్రక్ట్లో స్లైస్లు, మ్యాప్లు, ఫంక్షన్లు లాంటి కాంప్లెక్స్ ఫీల్డ్స్ లేకపోతే సింపుల్గా డబుల్ ఈక్వల్స్ వాడేయచ్చు. ఇది చాలా ఫాస్ట్. కానీ కాంప్లెక్స్ ఫీల్డ్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా రిఫ్లెక్ట్.deep= వాడాలి. ఇది కొంచెం స్లో అని గుర్తుపెట్టుకోండి. గుర్తుంచుకోవాల్సిన సింపుల్ రూల్ ఏంటంటే, 2 స్ట్రక్ట్లు ఒకటే అని చెప్పాలంటే అవి 2 ఒకే టైప్కి చెందినవి అవ్వాలి. అలాగే వాటి లోపల ఉన్న అన్ని ఫీల్డ్స్ కూడా ఒకదానికొకటి సమానంగా ఉండాలి. అప్పుడే అవి ఈక్వల్. ఓకే, క్విక్గా ఒకసారి రివైజ్ చేద్దాం. స్ట్రక్ట్స్ అంటే ఏంటి? సంబంధిత డేటాని ఒకచోట చేర్చే ఒక డబ్బా. నెస్టింగ్ అంటే చిన్న చిన్న డబ్బాల్ని కలిపి పెద్ద డబ్బా చేయడం. అదే కంపోజిషన్. అనానిమస్ ఫీల్డ్స్ లోపలున్న డబ్బాల్లోని వస్తువుల్ని నేరుగా వాడేలా చేసే ఒక మ్యాజిక్ ట్రిక్. ఇక ఫంక్షన్ ఫీల్డ్స్ ఆ డబ్బాకి యాక్షన్స్ అంటే పనులు చేసే శక్తినివ్వడం. కంపోజిషన్ అనేది నిజంగా గో యొక్క ఒక సూపర్ పవర్. మనం చూసినట్టుగా స్ట్రక్ట్స్ అనేది కేవలం డేటా కోసం కాదు, అది మన కోడ్ని అందంగా, పవర్ఫుల్గా, రీయూజబుల్గా నిర్మించడానికి ఉపయోగపడే బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సూపర్ పవర్ని మీ ప్రాజెక్టులలో మీరెలా వాడబోతున్నారు?